వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మంది విద్యార్థులకి యువతికి తన ఇన్స్పిరేషన్ అలాగే మోటివేషన్ తనకున్న కెరియర్ పరంగా కూడా ఉన్న అనుభవాన్ని అందరికీ పంచుతూ 25 సంవత్సరాల్లో తను ఏం నేర్చుకున్నారు, ఎవరికి ఎలాంటి సందేహాలకి ఆన్సర్స్ కావాలి అంటూ కూడా తనకి తెలిసిన విధంగా కూడా అందరినీ మోటివేట్ చేస్తూ వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అండ్ మనము చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, కాలేజ్ అయిపోతుంది, నీట్స్ సో అడ్మిషన్స్ అయిపోతాయి, అన్నీ అవుతాయి. కొంతమంది ఏం జరుగుతుందంటే కాలేజెస్ నుంచి మనకి ఫ్రీ సీట్ మేము తక్కువలో ఇస్తాము, లేకపోతే ఈజీగా మీకు ప్రాసెస్ బాగుంటుంది, మీకు ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి చాలామంది కాలేజెస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి పేరెంట్స్కి. సో దాన్ని పేరెంట్స్ ఏంటంటే మనకి కాలేజ్ వాళ్ళు కాల్ చేశారు కదా, ఫీజు తక్కువలో వెళ్ళిపోతుంది, లేకపోతే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి తొందరపాటు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి టైంలో ఫ్రీగా అంటే మనకి ఇప్పుడు స్కిల్స్ అండ్ జాబ్స్ అలాంటి వాటిలో వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు. అండ్ మనం టఫ్గా వెళ్తే అంటే ఏ కాలేజ్ నుంచి మనం ఒక చూస్ చేసుకునే దాన్ని బట్టి మనము ఎంచుకునే దాన్ని బట్టి స్కిల్స్ జాబ్స్ ఎలా ఉండబోతాయి అంటారు. అంటే ఈజీగా వెళ్తే బాగుంటుందా, టఫ్గా వెళ్తే బాగుంటుంది అంటారు? డెఫినెట్గా అంటే మనం ఏదైనా ఒక కాలేజీకి మనం వెళ్ళాలనుకున్నట్లయితే జనరల్గా అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకటి ఎంట్రీ అంటారండి. అది ఎంట్రీ అంటే ఎంట్రీ ఎప్పుడైతే బలంగా ఉందో అంటే టఫ్గా ఉందో అంటే లో యాక్సెప్టెన్స్ రేట్ అనమాట, అంటే తక్కువ మందికి సీట్లు రావాలి, ఎక్కువ మందిని రిజెక్ట్ చేయాలి. ఎప్పుడైతే అలాంటి కాలేజీకి వెళ్ళారో జనరల్గా దాని అర్థం ఏంటి, కొంచెం మంచి కాలేజ్ అది. అంతే కదండి, మీరు 100 మంది అప్లై చేస్తే 4 సీట్లు ఉన్నాయనుకోండి, అదే 10 సీట్లే ఉన్నాయండి 100కే. దాని అర్థం ఏంటి, 90 మందిని వద్దన్నాడు అంటే 10 మంది మంచోళ్ళే కదా. అట్లాంటి కాలేజీలో కొంచెం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటేనంటే ఈ 10 మంది 100 నుంచి 10 ఏరాడు కదా, ఈ 10 ఏరాడంటే ఈ 10 మంది కొంచెం తెలివైన వాళ్ళు కదా, ఈ 10 మంది కలిపే చదువుతారు అక్కడ. దాని మీనింగ్ అదే కదా ఫైనల్గా, ఈ 10 మంది కలిపి అక్కడికి వెళ్ళి చదువుతున్నారు అంటే 10 మంది ఎంతో కొంత తెలివి ఉన్న వాళ్ళే, అంతే కదా. దాన్నే పీర్ గ్రూప్ అంటారు. ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే మీకు బెటర్ స్టూడెంట్స్ ఉన్నటువంటి క్యాంపస్లు ఉంటాయో ప్రపంచంలో ఎక్కడైనా సరే, వాళ్ళు బెటర్గా వర్క్ చేస్తారు, రీసెర్చ్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. వీళ్ళు బెటర్ స్టూడెంట్ అవ్వడం వల్ల కాలేజీ వాళ్ళు కూడా బెటర్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేస్తారు భయపడి. ఎందుకని, వీళ్ళు గట్టివాళ్ళు కదా, అది సరిగా చెప్పకపోతే మళ్ళీ ఏదో పెద్ద ప్రాబ్లం అది. అంతే కదండి, స్టూడెంట్ గట్టిగా. ఇప్పుడు మీరు ఈవెన్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళారు, మీరు టాప్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, నారాయణ చైతన్యలో టాప్ ఫ్యాకల్టీ ఉంటాడు, మరి ఇది చెప్పాలి కదా పాఠం వాడు, లేకపోతే వీటి అనవసరంగా అనుకోవచ్చు. ఈ కింద ఉన్న చెత్తకే చెప్పినప్పుడు, లేకపోతే చిన్న చిన్న బ్యాచ్లో ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు ఎవరైనా వేసినా పర్లేదు అనుకుంటారు. వాళ్ళంటే వీళ్ళకి ఎవరు చెప్తే ఏంటి, వీడికి ఉన్న ఏదో సిబిఎస్ఈలో ఎన్సీఆర్టీలో ఉన్న పుస్తకం 4 ముక్కలు అర్థం, వీడికి ఏం చెప్పినా నడుస్తుందిలే అని ఒక లీనియన్స్ వచ్చి చిన్న బ్యాచ్ అన్న ఉండబడేస్తాడు. పెద్ద బ్యాచ్కి ఏమన్నా అలాగా భయపడతారు, ఎందుకు భయపడతారు? అందువల్ల ఏంటంటే వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మీకు టఫ్గా ఉందో, అంటే కాలేజీ లోపలికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మీకు టఫ్గా ఉందో, ఆబ్వియస్గానే ఆ పర్టికులర్ కాలేజీ మంచి కాలేజీ. అంటే కాలేజీ కానీ టఫ్గా కాకుండా వెళ్ళినప్పుడు ఈజీగా వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎవరెవరు ఫోన్ చేసి మీకు సీట్ ఇస్తానంటే వెళ్ళిపోయారు, మీరు అందరూ ఇలాంటి వాళ్ళు ఉంటారు. అది డేంజర్ అండి. ఫోన్ చేసిన ప్రతి ఓడికి సీట్ ఇచ్చాడు అనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా మీకు, ఇక స్క్రీనింగే లేదు దీనికి అసలు. ఎవడ పడితే అంటే రమ్మంటాడు లోపలికి. ఇప్పుడు ఏదో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లేకపోతే మార్వాడి యూనివర్సిటీ అని ఉంటాయి, రకరకాల కాలేజీ పేర్లు మీరు చూస్తూ ఉంటే ఎవడ ప్రతి ఓడికి ఫోన్ చేసి సీట్ ఇస్తాను రండి, లేకపోతే ఒక ఎగ్జామ్ పెడతా ఉంటాడు. ఎగ్జామ్ ఏమి ఉండదండి, ఇది నామకహ, ఏదో చెప్పుకోవడం గురించి అంతే. అదేదో స్కాలర్షిప్ ఇస్తూనే ఉంటాడు. ఇవన్నీ డీమ్డ్ కాలేజీలు జనరల్గా వేసి డ్రామాలు ఇవన్నీ. ఎప్పుడు నుండి ఎంట్రీ బలంగా ఉంటే, ఎంట్రీ స్ట్రాంగ్గా ఉంటే అవుట్కమ్ చాలా బాగుంటుంది. ఎంత స్ట్రాంగ్ ఉంటే ఎంట్రీ, ఎగ్జిట్ ఎంత బాగుంటుంది, స్కిల్స్ వస్తాయి. ఎంట్రీ వీక్గా ఉందనుకోండి, మీరు వెళ్ళటం ఈజీ కదా అని ఎవడొకటి చెప్పాడు కదా అని వెళ్ళిపోయారు మీరు కాలేజీలోకి, అక్కడ స్ట్రక్ అయిపోతారు మీరు. ఎందుకని స్కిల్ ఉండదు, ఫ్యాకల్టీ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, పీర్ గ్రూప్ ఉండదు, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఉండదు.
ఆపర్చునిటీస్ ఉండవు, మంచి ప్లేస్మెంట్స్ ఉండవు, ఇవేమి ఉండవు. అందువల్ల కాలేజీ బిల్డింగ్లు చూసో ఫోటోలు చూసో ఎవడో ఫోన్ చేశాడు కదా అని చెప్పేసి గబగబా వెళ్ళిపోవడం విధానం ఏదైతే ఉంటుందో ఇది కరెక్ట్ కాదు. మీకు ఎవడన్నా ఫోన్ చేశాడు అంటే మీరు సీరియస్గా ఆలోచించాలి. మీకు ఎందుకు ఫోన్ చేస్తాడు సీట్ ఇస్తానని అసలు? అంతే కదండి, రైట్ సార్. అంతే కదా. మీకేముందని మీకు ఫోన్ చేస్తాడు ఎవడో ఒకటి సీట్ ఇస్తానంటాడు, ఏముందో మీకు ఇస్తాకే కాదు కదా, ఏదో డబ్బుల గురించి పిలుస్తున్నాడు. అందువల్ల ఏంటంటే ఎంట్రీ ఎప్పుడైతే అడ్మిషన్ టఫ్ ఉందో, ఎంత టఫ్ ఉంటే అంత అవుట్కమ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే. అంతే కదండి. ఎస్ సార్. ఐఐటి మద్రాస్ టఫ్ ఉంటుంది, లోపలికి వెళ్తాం. ఐఐటి తిరుపతి కొంచెం ఈజీ, ఎన్ఐటి వరంగల్ ఇంకొంచెం ఈజీ, ఉదాహరణ చెప్తున్నాను. అదే ఎన్ఐటి ఏదో షిల్లాంగ్ ఇంకొంచెం ఈజీ. అవుట్కమ్ కూడా దాన్ని ప్రపోర్షనట్గా చూడండి. ఎప్పుడు ఐఐటి మద్రాసో లేదా ఐఐటి కాన్పూరో ఐఐటి ఢిల్లీయో బెటర్ ప్లేస్మెంట్స్, బెటర్ హైయర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్, బెటర్ ప్లేస్మెంట్స్ అక్కడ ఎందుకు వస్తున్నాయి? ఐఐటి తిరుపతితో లేకపోతే ఏదో కొత్తగా పెట్టిన ఐఐటీలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఐఐటీస్ నుంచి ఎందుకు రావట్లేదు? మరి ఇద్దరు స్టూడెంట్సే కదా, స్టూడెంట్ ఆడు స్టూడెంటే ఇటు స్టూడెంటే. ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్ళినోడికి వచ్చిన సిఎంసి వెల్లూరుకి వచ్చిందో లేకపోతే ఇంకో కాలేజ్ ఏదో వచ్చినటువంటి అవుట్కమ్ ఇక్కడెక్కడ ఉన్న మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఎందుకు రాదు? మరి రావట్లేదు కదా, తెలుస్తుంది కదా క్లియర్గానే. కానీ టెక్నాలజీ బాగుందని చెప్తున్నారు కదా సార్ మల్లారెడ్డి, మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏఐ కాదండి, అదేనండి ఉందని చెప్తున్నారు అంటున్నారు కదా. ఫైనల్ వేలు ఎంతమంది వచ్చారో ఆ లెక్కలు తీయాలి కదా. మీరు మాట్లాడుకుంటే అలాగే ఫోటోలు చూస్తే ఎలాగంటే మీకేం తెలుస్తుంది? మీరు ఎవడో యూట్యూబ్లో చెప్పింది చెప్తున్నారు అంతే కదా, మీకేం తెలుసు? ఎస్ సార్, రైట్. మీరు ఇంకో 10 మంది చెప్తున్నారు, వాళ్ళు ఇంకో 100 మంది చెప్తున్నారు, మీకు అంత తెలిసేటి? తెలియదు సార్. సేమ్ ఇదే కదా జరుగుతుందండి. అంటే మీరు ఎప్పుడు అవుట్కమ్స్ చూడాలండి. అంటే చూడండి, ఎక్కడైనా సరే ఇప్పుడు వరల్డ్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఉంది, లేకపోతే యూకే ఉంది, ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్ లేకపోతే ఇంపీరియల్ లాంటి కాలేజీలో ఉన్న అవుట్కమ్ బెటర్గా ఉందని చెప్తున్నాం కదా. అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ బాగుంది లేకపోతేనేమో అని చెప్పట్లా, అవుట్కమ్స్ కూడా బాగున్నాయని చెప్తున్నాను. అంటే యావరేజ్గా నా ఉద్దేశం చిన్న కాలేజీలో కూడా మంచి టాప్ ప్లేస్మెంట్స్ రావచ్చండి, 2-3 కోట్లు కూడా. అది వదిలేయండి. ఇప్పుడు నిన్న మొన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది ఉంటుందండి, మెసరాలో ఉంటుంది, వాళ్ళకి బీహార్లో కూడా క్యాంపస్ ఉంటుందండి. అక్కడ ఎవరికి 1.5 crores వచ్చింది జస్ట్. అట్లా ఉంటాయండి, అవి యావరేజ్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు అంతే కదండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐవీ లీగ్స్ లేదా ఎంఐటీ లేదా కాల్టెక్ లేదా సిఎంయూనో ఇలాంటి కాలేజీలు చదివాడు ఎవడో, వాళ్ళ అవుట్కమ్ యావరేజ్ తీసుకుంటే ఎక్కువ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళటమే కష్టం అండి. అక్కడికే ఆటోమేటిక్గా బయటికి బాగానే వస్తారు, ఇంకా లెక్క ఎక్కలేదు. మీరు ఇంకొంచెం కింద కాలేజీకి వెళ్ళారు, ఎన్ఐటి తిరుచి ఉంది, ఎన్ఐటి ఏదో షిల్లాంగ్ ఉంది, ఉదాహరణకి తేడా ఉంది. బయటకు వచ్చినప్పుడు ఇద్దరికి ఒకే రకమైన ప్లేస్మెంట్ వస్తున్నాయా? రావట్లేదు. ఎన్ఐటి తిరుచూరు బాగా వస్తుంది కదా, ఎన్ఐటి షిల్లాంగ్ కూడా తక్కువ వస్తుంది కదా. మరి మీరు ఇద్దరు స్టూడెంట్సే కదా, ఇద్దరు మనుషులే కదా, ఇక్కడ కూడా కష్టపడి చదవచ్చు కదా. మరి ఇక్కడ కష్టపడి చదివినప్పుడు ఇక్కడ ఎందుకు రాలేదు యావరేజ్గాను? ఎందుకు చదవట్లేదండి? థియరిటికల్గా చదవచ్చు, లాజికల్గా చెప్తే చదవచ్చు. ఎందుకు చదవకూడదు? ఎన్ఐటి షిల్లాంగ్ వాళ్ళకి ఏం తక్కువ? వాడి సీట్ వచ్చింది చదవచ్చు కదా. చదివితే దాని అవుట్కమ్స్ ఎందుకు తక్కువగా ఉంటాయి? ఐఐటి మద్రాస్ అవుట్కమ్స్ ఎక్కువ ఎందుకు ఎక్కువ ఉంటాయి ఐఐటి హైదరాబాద్ కంటే? మరి ఇద్దరు స్టూడెంట్సే కదండి, ఇక్కడ ఉన్నవాడు స్టూడెంట్, అక్కడ ఉన్నవాడు స్టూడెంటే కదా. ఆడు వెళ్ళినప్పుడే బలంగా వెళ్ళాడు, మంచి ర్యాంక్ తెచ్చుకుని వెళ్ళాడు. ఇది తక్కువ. ఎంత బలంగా మీరు వెళ్ళగలిగితే అంత అవుట్కమ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్బీలోనే చదివాను, ఇలా చాలామంది చదివారు మా జూనియర్స్ కానీ చాలామంది. అక్కడ డీన్ లిస్ట్ అని అంటారండి. డీన్ లిస్ట్ అంటే క్లాస్లో సర్టన్ టాప్ స్టూడెంట్స్కి ఇస్తారు, సర్టన్ జీపీఏ, సర్టన్ టాప్ 10% అని ఇలా ఇస్తారు. ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క పద్ధతి. యూఎస్లో కూడా ఇస్తారు, డీన్స్ లిస్ట్ అంటారు వాటిని. ఈవెన్ ఐఎస్బీలో కూడా ఇస్తారు డీన్స్ లిస్ట్ అని. ఆ డీన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుతారు కదా. 40 మంది క్లాస్లో ఉన్నారనుకోండి, 40 మందిలో ఫర్ ఎగ్జాంపుల్ 4 డీన్ లిస్ట్లో ఉన్నారు. ఆ డీన్స్ లిస్ట్లో ఉన్న 4 ఎవరు ఉంటారు తెలుసా? ఎక్కువ మంది, మెజారిటీ. వాడు అండర్ గ్రాడ్యుయేషన్లో కూడా టాప్ పెర్ఫార్మర్ వాడు. ఏంటి, వాడు యూజీలో కూడా బెస్ట్, వాడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బెస్టే. మెజారిటీ అండి. కొన్ని ఎప్పుడు ఉంటాయండి, ఎక్సెప్షన్స్ పక్కన పెట్టండి. ఒక కంపెనీ వచ్చాడు ఐఐటికి, వాడు ఏం చూస్తాడు తెలిస్తే జేఈ ర్యాంక్ కూడా చూస్తాడు. మీరన్నా చదివండి సార్, జేఈ ర్యాంక్తో పని ఏంటి? ఏ కాలేజ్ ఏ ర్యాంక్ అయితే ఏంటి? కాలేజీలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమే కదా, మేము అందరూ కష్టపడి చదువుతున్నాం కదా, ఇంకా నీకు జేఈ ర్యాంక్తో పని ఏంటి? ఇంకా 10th స్కోర్తో పని ఏంటి? 12th స్కోర్తో పని ఏంటి అనిపిస్తుంది మీకు లాజిక్గా. మార్కులు తక్కువ వచ్చినాడికి అలా అనిపిస్తుంది మనసుకి.
అవి కూడా చూస్తాడు. అదేంటి సార్ జేఈ ర్యాంక్ అంటే అవసరం వాడికి, చూస్తాడు తెలివి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చూస్తాడు. ఓహో జేఈ ర్యాంక్ ఎంత వచ్చిందంటే ఇటు తెలివైనడు, వీడు ఎట్లా వచ్చాడు ఏంటి, మనకు ఓపెన్ కేటగిరీ లేకపోతే ఏ కేటగిరీ అన్నీ ఆటోమేటిక్గా ర్యాంక్ పెట్టడానికి ఐడియా వచ్చేస్తుంది. దాన్ని బట్టి లెక్కేసుకుంటాడు. చూసారా, ప్రతిదీ ఇలా క్యాలిక్యులేషన్ ఆడికి. అందువల్ల ఏంటంటే ఎంట్రీ బలం ఎప్పుడైతే మీకు దొరికిందో ఆటోమేటిక్గా మీకు మిగతా అన్నీ కూడా కొంత సెట్ అవుతాయి. దీనికి ఎక్సెప్షన్స్ ఉంటాయంటే ఉంటాయండి, ఇప్పుడు కూడా 5-10% ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయి అన్ని రకాలుగా. చిన్న చిన్న కాలేజీల్లో కూడా చెప్తాను కదండి, ఆ బిట్స్ ఏదైతే కాలేజీ ఉందో మీకు చెప్తున్న మెస్రా కానీ రాంచి ఇవన్నీ ఉంటాయి కదండి. అందులో కూడా నిన్న మొన్న 1.5 వచ్చింది కాలేజ్ హిస్టరీలో హైయెస్ట్. ఇప్పుడు 56 లక్షల మించి రాలేదా క్యాంపస్లో హైయెస్ట్ వస్తాయి. ఈవెన్ ఎన్ఐటీలో కూడా 2 crores వచ్చిన ఉన్నారు, 1.5 crores వచ్చిన ఉన్నారు. ఐఐటీ మద్రాసులో కూడా 10 లక్షలు వచ్చిన కూడా ఉండడు. అవి జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు అవి వీటిలో మన ఎగ్జాంపుల్ తీసుకోకూడదు. బట్ ఇన్ జనరల్గా మీకు యావరేజ్గా చూసారు, మీడియన్ అంటారండి, యావరేజ్గా చూడండి. ఇప్పుడు ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా గ్రేట్ ఎందుకు? అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ప్లేస్మెంట్లు పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద కంపెనీలు ఎందుకు వస్తున్నాయి శాలరీస్? మీ ఐఐఎం విశాఖపట్నం ఐఐఎం కదా, అది కూడా ఐఐఎంఏ కదా. మరి అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ కదా, మరి అక్కడ వాళ్ళు కూడా 2 ఏళ్ళు పెర్ఫామ్ చేసి అక్కడ వచ్చిన జేపీ మార్గన్ కూడా మెప్పించవచ్చు కదా. అక్కడ జేపీ మార్గన్ వెళ్తే ఒకనే తీసుకుంటాడు, ఇక్కడ ఐఐఎం బెంగళూరు వెళ్తే 10 మంది తీసుకుంటాడు. ఏంటి ఒకే కంపెనీ, అక్కడ దొరకట్లేదు, ఒకటే దొరికాడికి. సేమ్ కాలేజే కదండి, సేమ్ ఐఐటీఏ సేమ్ ఐఐఎంఏ కదా, కానీ డిఫరెన్స్ ఉంది కదా, అవుట్కమ్లో డిఫరెన్స్ ఉంది కదా. అంటే అవుట్కమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ది ఇన్కమ్, అంటే ఇన్పుట్. 10% ఎక్సెప్షన్స్ పక్కన పెట్టండి. అందువల్ల ఏంటంటే ఎవరు పెడతాడు ఫోన్ చేశాడు కదా అని చెప్పేసి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫోన్ చేశాడు సార్ వెళ్ళొచ్చా అంటారు, నాకు అర్థం కాదు. 1,00,000 మంది తీసుకుని వస్తున్నాడు, ఎవడో ₹1,00,000 ఎవరికో ప్యాకేజ్ వచ్చిందంట, పెద్ద పేపర్లో ₹1,00,000 వేస్తారు. ఈ తింగర జనాల పేరెంట్స్ పెద్ద అమ్మ వీళ్ళకి అంత పెద్ద బ్రెయిన్ ఉంటుంది, ఆ 1,00,000 నాకు వచ్చేస్తాను, ఆ ₹1,00,000 నాకు వస్తాను వెళ్తారంటే నాకు అర్థం కాదు. అసలు అమాయకత్వానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతి దేనికి ఒక లిమిట్ ఉంటుందండి, అమాయకత్వానికి కూడా లిమిట్ దాటిపోతున్నారు వీళ్ళు. ఆస్తికి హద్దుకి అమాయకత్వానికి కూడా లిమిట్ ఉండాలి కదా. నాతో వచ్చి వాదించాడు మొన్న కూడా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మీరు వద్దంటారంటే సార్ ₹1,00,000 చదువు వచ్చినట్టు నాకు అర్థం కాదు. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే ఎంతమందికి వచ్చింది, అవి చూసుకోరా ఇంకా, అట్లా కాదు కదండి. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బీకాం రాసి కూడా ఐఏఎస్ అయిపోయాడు, ఎవడు నువ్వు కూడా అయిపో మరి ఈ కాదు. అందువల్ల ఏంటంటే బలం ఎప్పుడునంటే ఈ వీక్గా ఎంట్రీ అయ్యారనుకోండి ఆబ్వియస్గా స్ట్రగుల్ ఉంటుంది, బయటికి బలంగా రాలేరండి మీరు. వెళ్ళేటప్పుడే కొంచెం లేట్ అయినా దీని సొల్యూషన్ ఏంటంటే పూర్తిగా తెలుసుకొని కొంచెం లేట్ అయినా, ఒక 1 year 2 years లేట్ అయినా బెటర్గా ఉన్నటువంటి టఫ్గా ఉన్న అడ్మిషన్ ప్రాసెస్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలు చేసి కష్టపడి లోపలికి వెళ్ళినట్లయితే 4 ఏళ్ళు కొంచెం స్మూత్గా వెళ్తుంది మీ లైఫ్, అంతే కదండి. ఇప్పుడు మెడికల్ పీజీకి వెళ్ళాలి, యూఎస్ అన్నారు, ఎంబీబీఎస్ చదవాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్. ఎంబీబీఎస్ ఎక్కడ పడితే అక్కడ చదివితే యూఎస్ ఎందుకు వెళ్తారు, వెళ్ళారు అలాగా, అది తెలియదు అంతే. అలా వెళ్ళడానికి కుదరదు, దానికి కొన్ని రొటేషన్స్ అని రీసెర్చ్ అని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏం తెలియదు కదా. నేను వెళ్ళిపోతాను, నేను పీజీకి వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతావు పీజీకి వెళ్ళిపోవడానికి? నువ్వు రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో నేనైతే ఏదో కాలేజీలో జాయిన్ అయిపోయి నేను మెడిసిన్ చదివేస్తాను, నేను యూఎస్ వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతావు? యూఎస్ వెళ్ళిపోతావు, ఎవడెత్తాడు సీట్ నీకు? అది తెలుసుకోవాలి. అది ఓకే, మనం ఈ కాలేజీకి వెళ్ళటం వల్ల నిజంగా వెళ్తామే లేదా అనేది మీరు ఊహించొద్దు. ఇదంతా ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఊహించడం వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. ఇదంతా సింపుల్గా వినడానికి వల్ల మెడికల్ చదువుతాను యూఎస్ వెళ్తాను, ఏంటిది ఇందులో వద్దంటారు సతీష్ గారు అంటే, ఎక్కడ చదువుతున్నావు నువ్వు మెడిసిన్? ఇంతకుముందు ఎంతమంది వెళ్ళారు కదా 10 ఏళ్లలో, లెక్కది బయటికి, అప్పుడు కదా మొత్తం బయటకు వస్తుంది విషయం అంతానా. మళ్ళీ అది ఎవడో కాలేజీ చెప్పింది తింటే ఎలా? మీకు మీరు లెక్క తీసుకోండి, ఎవడో సీనియర్స్ని అడగండి, చెప్తారు వాళ్ళు. ఓహో ఇదా, ఇంతమంది ట్రై చేస్తే ఇంతమంది వెళ్ళారా, ఇది రియాలిటీ. అంతే తప్ప నేను ఎంబీబీఎస్ చదివి పీజీకి వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతాను పీజీకి? లేదా ఇంజనీరింగ్ చదివి సివిల్ సర్వీస్ రాసేస్తాను, లేదా సివిల్ ఇంజనీరింగ్ చదివి రాసేస్తాను. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా ఎలాంటి నేరో టైప్ ఆఫ్ థింకింగ్ కాకుండా అంటే వెళ్ళినప్పుడు బలమైన కాలేజీకి వెళ్తే మీరు తర్వాత ఏమవుతారు వదిలేండి. అసలు కనీసం మీ మంచి చదువు వస్తుంది, మీకు మంచి పేరు గ్రూప్ వస్తుంది, తర్వాత ఏమవుతుందనేది మీరు తర్వాత ఆలోచించుకోండి. సో అందువల్ల ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ మంచి కాలేజీ సీట్లు రావు కదా సార్, మీరు ఎందుకు సార్ మరి అందరికీ మంచిగా రావు కదా, మరి రాని పరిస్థితి ఏంటంటే వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి కాలేజీ సీట్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రాప్లో పడి చిన్న కాలేజీకి పోతున్నారు అంటున్నాను నేను. రాని వదిలేండి, మీరు అనొచ్చు సార్ వీడికి ఎలాగ రాజుడికి మంచి కాలేజీలు, వీడు అలాగే ఈ అడ్మిషన్ ప్రాసెస్ వీడు వల్ల అవ్వదు, వీడు అలా కష్టపడి చదివి ఓపిక లేదు, వీడికి వీడు అలాగే లేజీగానే ఉన్నాడో, వీడికి తప్ప ఇది కాదు కాబట్టి వెళ్తున్నాడు, కరెక్ట్, అది ఇబ్బంది లేదు, అది పర్ఫెక్ట్లీ ఫైన్. అలా కాదు, కొంతమందికి ఈ టఫ్గా వెళ్ళి ప్రాసెస్ని తట్టుకోగలడం, అది తెలియక ఎవడో ఫోన్ చేసి ఇస్తానంటే ఆ బిల్డింగ్ ఫోటోలు చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు.
బాగానే ఉంటాయి. అమరావతిలో ఉన్న VITSRM ఫోటోలు కూడా, అమృత కూడా ఫోటోలు అందంగా ఉంటాయి. వెళ్తే తెలుస్తుంది. వెళ్ళి అక్కడ ఫైనల్ రోజులతో సెకండ్ రోజులతో 20 మందితో మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. ఇందులో ఏం చెప్పడం ఏముంది, ఇందులో మరి ఫోటోలు బాగుంటాయి. అది కదండి. అందువల్ల ఎవరైనా ఫోన్ చేస్తే దయచేసి, ఇప్పుడు అడ్మిషన్ టైం కాదు ఇది. ఎందుకు నేను స్పెసిఫిక్గా మనం ఈ టైంలో మనం ఈ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నానంటేనండి, ఇది అడ్మిషన్స్ టైము. ఈ యూనివర్సిటీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఓడు ఫోన్ చేసి సీట్ ఇస్తాం సార్, సీట్ ఇస్తాం అని చెప్పి ఓడే. మీ అబ్బాయి మెరిట్ వచ్చాడండి, ఎగ్జామ్లో పాస్ అయ్యాడండి, సీట్ ఇస్తానంటారు. ఏం మెరిట్ ఏంటో మరి భగవంతుడికి అడిగి తెలియాలా? ఏముండదండి, ఆడే ఎగ్జామ్ పెడతాడు. ఏముందండి, ఈవెన్ ఈ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కాపీలే. సెంటర్ ఎక్కడో పెట్టుకోవడం, ఏ బీహార్లోనో యూపీలోనో, అక్కడ డబ్బులు ఇవ్వడం, ₹1,00,000. ఎంతమంది అండి, మొత్తం కాపీలేనండి ఎగ్జామ్స్ అన్నీ. ప్లస్ ఎగ్జామ్స్ అన్ని నామకహా పెడతారు అంతే వాటిని. సో అందువల్ల ఏంటంటే ఎంట్రీ టఫ్గా ఉందని భయపడి ఎవడో ఫోన్ చేశారు కదా అని వెళ్ళొద్దని చెప్తున్నా. ఆ టఫ్నెస్ని తట్టుకోండి. మీరు ముందే టఫ్నెస్ని తట్టుకుని రాటు తెలిపోతే 4 ఏళ్ళు కాలేజీది కొంచెం బెటర్గా మీరు స్మూత్గా ఉంటారు, అవుట్కమ్ బెటర్గా ఉంటుందంటే. మీరు ఈజీగా దొరికింది కదా అని గేట్ ఓపెన్ చేస్తుంది కదా అని చెప్పేసి ప్రస్తుతానికి నాకు నొప్పి లేకుండా నేను ఈజీగా దూరేస్తున్నాను కదా అని దూరేసి తర్వాత 4 ఏళ్ళు స్కిల్ లేకుండా, పీర్ గ్రూప్ లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, రీసెర్చ్ లేకుండా, ఇంటర్న్షిప్స్ లేకుండా, సరైనటువంటి ఆపర్చునిటీస్ లేకుండా అయిపోతారు. అప్పుడు తర్వాత బాధపడితే వీక్గా బయటకు వస్తారు. ఎంట్రీ టఫ్ ఉంటే ఎగ్జిట్ టఫ్ ఉంటుంది. ఎంట్రీ వీక్గా ఉంటే ఎగ్జిట్ వీక్గానే ఉంటుంది యావరేజ్గా. ఇట్ అప్లైస్ 90% ఆఫ్ ది కేసెస్ ఇదే జరుగుద్ది, ఓ 10% తప్ప. ఎక్కడైనా లెక్కే. ఇప్పుడు యూఎస్లో కాలేజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ACMUకి వెళ్ళారు, కంప్యూటర్ సైన్స్కి, కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి వెళ్ళారు. దాని అవుట్కమ్ అంతే. ఇంకా దాన్ని ఎవడ చెప్పినా ఇంక తిరిగి రాయలేరు దాన్ని. దానికి అంతే. నువ్వు బర్క్లీలో చదివావు అంతే, ఇంకా దానికి ఫిక్స్డ్. అది ఇప్పుడు కాల్టెక్లో చదివావు ఫిక్స్డ్, ఇంకా నువ్వు ఇంపీరియల్లో చదివావు అంతే. ఇంకా దాని అవుట్కమ్ అంతే. మ్యాక్సిమం 80% ఛాన్స్ ఉంటుంది. దాని అవుట్కమ్ యావరేజ్గా వెళ్ళిపోతాను. ఓ 20% ఎప్పుడు ఉంటారు, 10% ఎవడో సరి చదవనోడో ఫెయిల్ అయినాడు, రకరకాల మనుషులు ఉంటారు కదా, అన్ని చోట్ల ఉంటారు. అది వదిలేయండి. అది మనం అంటే జనరల్గా మీరు ఇన్పుట్ స్ట్రాంగ్ ఉండాలి. కొట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ US అప్లై చేస్తారు, కొట్టడం CMU కొట్టడం ఎవరు కొడతాడు సీటు? ఇంకా MIT హార్వర్డ్లో కొట్టడం ఈజీ, కానీ అందులో కొట్టడం అంత ఈజీ కాదు. చచ్చిపోతారు సీటు కొట్టాలంటే అందులోను. ఇంకా MIT హార్వర్డ్ ఈజీ, CMUలో కంప్యూటర్ సైన్స్ రాదు ఎవరికైనా. ఎందుకంటే సీట్లు ఉంటాయి, 250 ఉంటాయి, 230 ఉంటాయి. ప్రపంచం మొత్తం US వాళ్ళకి 150. ఒక్కో దేశానికి ఇసిరినట్టు 2 కూడా వేయడాడు. అంటే ఏంటి, ఒక దేశం మొత్తం మీద ఒకటి తీసుకున్నాడంటే ఎలా ఉంటుంది కాలేజ్ అది? ఇమాజిన్ చేయండి, ఒక దేశం మొత్తం మీద 4 3 సెలెక్ట్ చేసాడంటే దాని సెలక్షన్ ఎట్లా ఉన్నట్టు మీరు చెప్పండి. చాలా టఫ్ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు టఫ్గా ఉంటే తర్వాత ఈజీ. అంతే. ఎన్నిసార్లు MITకి వెళ్ళాడు, ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మొన్న వేదిలో లాస్ట్ ఇయర్ 2024 IIT ముంబైలో చదువుతాడు. ఆడ అప్లై చేస్తే MIT వచ్చింది అడిగి. ఇప్పుడు వెళ్తున్నాడు. ఒక్కడికే ఇచ్చాడు ఇండియా మొత్తానికి, ఆడొక్కడికే ఇచ్చాడు. ఆడ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రాడు. 2 ఒలింపియాడ్లు 3 ఒలింపియాడ్లు కొట్టున్నాడు. ఆడ ఒకటే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకెలా ఉంటుందంటే ఇంకేం చెప్తాం కాలేజీ గురించి? అంటే టఫ్ అది. నేను అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఎలక్ట్రిక్ టఫ్గా వెళ్ళాడు, ఇంకా స్మూత్గా ఉంటుంది అడికి. అంటే కష్టపడతాడు, స్మూత్గా అంటే ఈజీగానే కాదు నా ఉద్దేశం, బట్ అన్నీ దొరుకుతాయి ఈజీగా. సో అందువల్ల ఏంటంటే యూనివర్సిటీ వరల్డ్లో, కాలేజీ వరల్డ్లో, డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఫోన్లు చేసి మిమ్మల్ని తినేస్తుంటే దయచేసి మీరు 1-2 సార్లు ఆలోచించమని చెప్పి నేను చెప్తున్నాను తప్ప, తొందరపడి వాళ్ళు చెప్పిన మాటలు, ఫాల్స్ మాటలని నమ్మి మీరు తొందరపడి జాయిన్ అవ్వద్దు. జాయిన్ అయ్యే ముందు 1-2 సార్లు కాలేజీకి వెళ్ళండి, చక్కగా ఫైనల్ వాళ్ళతో మాట్లాడండి, ఇంటర్న్షిప్స్ గురించి అడగండి, రీసెర్చ్ గురించి అడగండి, హైయర్ ఎడ్యుకేషన్ అడ్మిట్స్ ఎంతమందికి వచ్చినా కనుక్కోండి, ఎలాంటి కాలేజీకి వెళ్ళారో కనుక్కోండి, ఎలాంటి కంపెనీస్ వచ్చినాయో కనుక్కోండి, మీడియం శాలరీ ఎంత కనుక్కోండి, హైయెస్ట్ కాదు. ఈ బేసిక్ పాయింట్స్ అన్ని మీరు కనుక్కోకుండా ఫోన్ చేశాడు కదా అని చెప్పేసి నేను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి వెళ్తానని చెప్పేసి ఆ పంజాబ్ అది అక్కడెక్కడో మార్వాడి యూనివర్సిటీ అని ఆడెవడో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఈవెన్ సుమన్ టీవీ లాంటి ఛానల్స్ చాలా ఉంటాయండి. డబ్బులు తీసుకోవడం, మైక్ పెట్టుకోవడం, కాలేజీకి పోవడం, వెళ్ళిపోయి కాలేజీని ప్రమోట్ చేసేస్తున్నారు. ఏం తెలిసిండే వాళ్ళకి అట్లా ఉన్న ఆ యాంకర్లకు కానీ వాళ్ళకి కానీ డబ్బులు ఇస్తే చెప్పేస్తున్నారండి వాళ్ళు. ఇది మహాపాపం. ఇది మీరు చూస్తే అన్ని యూట్యూబ్లో ఇవే కదండి. కాలేజీకి వెళ్ళటం చెప్పాడు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వియత్నాం, దుబాయ్లో లేకపోతే ఇంకో కాలేజీ ఇంకో కంట్రీ వెళ్ళిపోవడం, కాలేజీని ప్రమోట్ చేయడానికి ఏమో డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారండి అంతేనండి వాళ్ళు. ఏం తెలుసండి కాలేజీ గురించి వాళ్ళకి? ఏం తెలుసు అక్కడ ఫ్యాకల్టీ గురించి, దాని గురించి ఏం తెలుస్తుందండి? ఇది చూసి పేరెంట్స్ యూట్యూబ్లోను సోషల్ మీడియాలోనూ చూసి ఇదేదో బాగుంది ఫోటోలు అని చెప్పేసి డబ్బులు కట్టేసి వెళ్ళిపోవడం అండి. ఇది కాదండి.
మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలంటే కాలేజీకి మీరు వెళ్ళండి. నాకు వెళ్ళి టైం లేదు, వెళ్ళి ఓపిక లేదు అని చెప్పేసి ఎవరైతే పేరెంట్స్ అనుకుంటారో ఇంకా అంతకంటే ఘోరమైన మాట నేను ఇంకా మాట్లాడలేను. అది తప్పది. మీరు యాజ్ అ పేరెంట్గా మీ బాధ్యత అది. 12th క్లాస్ అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ చేయడం మీ బాధ్యత. 12th అండర్ గ్రాడ్యుయేషన్ అనేది ఎలాగ మీరు మాట్లాడండో మీరు యాజ్ అ తండ్రిగా చేయాల్సింది ఏమన్నా ఉంటే ఇప్పుడే చేయండి. మీరు ఇప్పుడేం చేయడం మానేసి నేను బిజీగా ఉన్నాను, నేను సూపర్ బిజీ, నాకు తెలుసు అన్నీని, నేను గూగుల్లో చూశాను, ఆడెవరితో మాట్లాడాను, ఇలాంటి విధానం ఏదైతే ఆలోచన చేస్తారో పేరెంట్స్ తప్పండి. మీరు చేయగలిగింది ఏదైనా ఉంది అనుకుంటే ఏ కాలేజీ జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు దయచేసి ఆ కాలేజీకి వెళ్ళండి, 2-3 రోజులు ఉండండి, మాట్లాడండి అందరితో, దెన్ యూ టేక్ ఎ డెసిషన్. దెన్ ఓకే, ఇబ్బంది లేదు, ఓకే ఇది బాగుందని నేను కన్విన్స్ అయ్యాను చెప్పి అంతే తప్ప ఎవరో చెప్పాడు కదా అని ఫోన్ చేశాడు కదా అని యూట్యూబ్లో వీడియో చూశాడు కదా అని, లేకపోతే ఆ యూట్యూబ్ ఈ సుమన్ టీవీ ఓడు లేకపోతే ఆడో లేకపోతే ఈడో ఎవడైతే వాళ్ళు ఎవరిని పడితే అని పెట్టి చేస్తున్నారో అని చెప్పి ఏమి లేదండి. 4 లక్షలు ఇస్తాం మార్వాడి యూనివర్సిటీయా చెప్పండి, ఈ డబ్బులు ఇచ్చాం ఆడెవడో కాలేజీయా చెప్పండి, జేకేఎల్యూయా చెప్పండి, లేదా ఇంకొకటి ఏదో ఉందా చెప్పండి. డబ్బులు ఎవరు అంటే ₹1,00,000 చెప్పమంటాం, అది యూట్యూబ్లో వేసి తిప్పడం, ఫేస్బుక్లో వేసి, ఇన్స్టాగ్రామ్లో వేసి, ఈ గొర్రెలేమో వినేసి డబ్బులు కట్టడం. తెలియదు వాళ్ళకి, ఏమి తెలియదు కదా, అది ఏంటి వాటి ఏమి తెలియదు కదా, వచ్చి బొమ్మల ఫోటోలు చూడటం తప్ప ఏం తెలుస్తుంది, అంత నాలెడ్జ్ ఉండదండి. ఇది తప్పండి, ఇది చేయొద్దండి. చాలామంది సఫర్ అవుతున్నారు, మా దగ్గరికి వస్తున్నారు. మీరు దయచేసి వెళ్ళండి. టఫ్గా ఉందని భయపడద్దు. 1 ఏడాది కాదు 2 ఏళ్ళు కాదు లేట్ అయినా టఫ్గా ఉన్న కాలేజీకి వెళ్ళండి, అంటే ఎంట్రీ టఫ్గా ఉన్న కాలేజీకి వెళ్ళండి. సో తర్వాత మీకు స్మూత్గా ఉంటుంది. భయపడి టఫ్గా ఉందని భయపడో, ఈజీగా వస్తుంది కదా అని చెప్పి ఆశపడో వెళ్ళొద్దు. అంతే కదండి, అది కరెక్ట్ కాదండి. సో మరి సార్ మాకు ఎబిలిటీ లేదు కదా, మరి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పేసి మీరు అనుకున్నట్లయితే ఎబిలిటీ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నానండి నేను యాక్చువల్గాను. అంటే ఎబిలిటీ ఉండి పాపం కొంతమంది చదవగలిగి ఉండి హార్డ్ వర్క్ చేయగలిగి బాగా చదవగలిగి పిల్లలు ఉంటారండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నటువంటి వీడియో అంటే ఇది. నిజంగా లేజీగా ఉన్నాడు సార్, చదవలేడు, వీడు యావరేజ్గా ఉన్నాడు, వీడు అలా పెద్దగా చదవలేజీగా అన్నాడు అనుకుంటే అది మీ ఇష్టం. అంటే కొంచెం చదవగలిగి తెలివి ఉండి హార్డ్ వర్క్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి చెప్తున్న వీడియో అంటే ఇది. లేజీగా ఉన్న వాళ్ళకి సంబంధించిన వీడియో కాదంటది. నేను చదవను, నేను ఇలాగ తన్ని పెట్టి కూర్చుంటాను, నాకు ఆ కాలేజీ వస్తుంది కదా, నన్ను ఏం చేయమంటా, నేను బతకద్దా అని వాదించేవాళ్ళు కాదంటది. అంతే కదండి, మళ్ళీ అందరికీ గురించి అని కాదు, అంటే ఇది స్పెసిఫిక్ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నటువంటి వీడియో. అంటే మీ పిల్లవాడు కొంచెం మంచి బుద్ధిమంతుడు, చక్కగా చదువుకుంటాడు, చక్కగా సిన్సియర్ హార్డ్ వర్కర్, అలా అనుకున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుని ఎవడో ఫోన్ చేయడం గమ్ముని ట్రాప్లో పడిపోవద్దు. చక్కగా వెళ్ళి చెక్ చేసుకోండి. లేదు ఎగ్జామ్ ఇబ్బంది అవుతుందా, 1 year లేట్ అయినా మరి ఏదైనా కొంచెం అవకాశం ఉంటే ట్రై చేయండి, చక్కగా ఉంటే ట్రై చేసి వెళ్ళండి. రైట్, నిజమే సార్. మీరు ఇప్పుడు నిజంగా చాలామంది పేరెంట్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంటే ఎవరో చెప్పిన మాటలు వింటూ కూడా చాలా ఏం చేయాలి, ఓకే ఇది బాగుంది అంటున్నారు కదా, అయితే సరే జాయిన్ చేసేద్దామని చెప్పి చాలామంది చేస్తున్న తప్పు మాత్రము ఇదే జరుగుతుంది సార్. పిల్లల మీద అది రుద్దుతున్నారు, రేపు ఫ్యూచర్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. నిజంగా సార్ ఇప్పుడు మీరు ఇచ్చిన సందేశం నిజంగా చాలామందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. సో ఏదైనా కానీ మనకి కాలేజ్ నుంచి అడ్మిషన్స్ మేము ఫ్రీ ఈజీగా ఇస్తాము అంటూ కూడా ఏదైనా కాలేజ్ నుంచి అడ్మిషన్ గురించి కానీ కాల్స్ వస్తే మాత్రం ఎవరిని నమ్మొద్దు. డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులతో కూడా అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది అవన్నీ స్వయంగా ఒక 2-3 days అయినా సరే అక్కడ స్టే చేసి చూసి డెసిషన్ తీసుకోమంటున్నారు. ఎప్పుడైనా ఈజీ ప్రాసెస్ అనేది చాలా తర్వాత ఫ్యూచర్ అనేది టఫ్గా ఉంటుంది అంటున్నారు సతీష్ గారు. అలాగే టఫ్గా ఉన్న కాలేజ్లో ఇప్పుడు ఏదైనా కానీ టఫ్ ఉన్న యూనివర్సిటీని కానీ ఏదైనా చూస్ చేసుకున్నప్పుడు టఫ్ ఉన్నా కానీ దానికోసం ప్రయత్నించమనే చెప్తున్నారు. తర్వాత మనకి ఈజీగా వే అనేది కొనసాగుతుంది, తర్వాత ఫ్యూచర్ బాగుంటుందంటూ కూడా సతీష్ గారు చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి విద్య ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.